మనకు యూకేకి వచ్చేసరికి మేడం ఎటువంటి ఇంగ్లీష్ రిటర్న్ టెస్ట్లు అవసరం లేదు. ఈపీటీ ఎగ్జామ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు ఏవి అవసరం లేదు. లైక్ డ్యూలింగో కానివ్వండి, టోఫెల్ కానివ్వండి, ఐఎల్స్ కానివ్వండి, ఇటువంటి ఎగ్జామ్స్ ఏమీ రాయాల్సిన అవసరం యూకే కంట్రీకి లేదు. మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 65% ఇన్ 12th. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 65% ఉంటే వెనుక మనకు మెజారిటీ తెలుగు స్టేట్స్ నుంచి అందరూ చదువుకునేది కూడా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటారు కాబట్టి ఇంగ్లీష్లో ఒక 65% అగ్రిగేట్ ఉంటాయి మేడం. డిగ్రీలో ఏ మార్కులు వచ్చి ఉండాలి? మెజారిటీ 55-60% ఉన్నా కూడా యూనివర్సిటీస్ డిపెండింగ్ ఆన్ అవర్ సిజిపిఏ మేడం. అంతే, సిజిపిఏని బట్టి ఇప్పుడు డిపెండింగ్ ఆన్ యువర్ ప్రొఫైల్, మీ ప్రొఫైల్ ఆ యూనివర్సిటీ ప్రొఫైల్కి కూడా మ్యాచ్ అవ్వాలి. అంతే కదా, ఎందుకనంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి మీరు మ్యాచ్ అయినప్పుడే అక్కడ మీరు పాపప్ అవ్వగలుగుతారు కరెక్ట్గా. అండ్ మీ దగ్గర దాదాపు రీసోర్స్కి వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అందరికీ జరుగుంటాయి కదా, ఎక్కడైనా ఒకటి అరా కుదరుకోలేదు అంటే యూనివర్సిటీస్ నుంచి రాలేదని ఉంటుందా? మన తరఫు నుంచి ఏంటంటే స్పెసిఫిక్గా నువ్వు ఇదే యూనివర్సిటీకి వెళ్ళాలని చెప్పి ఎప్పటికీ మేము ఇందులో ఉన్నాం మేడం. 100% స్టూడెంట్కి ఏదైతే యూనివర్సిటీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివింగ్ ఫర్ ద స్టూడెంట్ ప్రిఫరెన్సెస్. స్టూడెంట్కి ప్రిఫరెన్సెస్ ఇచ్చి వాళ్ళు అనుకున్న యూనివర్సిటీస్, వాళ్ళు అనుకున్న క్యాంపసెస్ ఏవైతే ఉన్నాయో ముందు వాటి ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి మన స్టూడెంట్ యొక్క సిజిపిఏ బేస్ చేస్తాం. రైట్, సిజిపిఏతో పాటు ఇంగ్లీష్లో వచ్చిన స్కోర్ అండ్ దానితో పాటు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఆ 10th 12th డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఏదైనా ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ ఐఎల్స్ టోఫెల్ డ్యూలింగ్ కూడా రాసుకొని వస్తున్నారు యూకేకి అని చెప్పి. సో అటువంటి స్టూడెంట్స్కి కూడాను మనం ఏం చేస్తామంటే వాళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఇవి మీ యూనివర్సిటీస్ అని చెప్పి మనం ఇస్తాం. లేదు వాళ్ళ స్పెసిఫికేషన్లో మాకు యూనివర్సిటీస్ కావాలంటే ఆ యూనివర్సిటీస్ కూడా అప్లికేషన్ పెడతాము. మెజారిటీ సెక్షన్లో మనం వచ్చేసరికి మ్యాక్సిమం ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 days, ఓన్లీ 2 daysలో ఆఫర్ లెటర్ వచ్చే విధంగా మన టీం ఉండిద్ది మేడం. అంటే వాళ్ళ ఫాలోఅప్ అనేది ఉంటుంది. ఎంత అది చాలా హాయిగా ఉంటుంది, వినడానికే చాలా ఆ సస్పెన్స్ తట్టుకోలేదండి చాలా. ఇప్పుడు మళ్ళీ దాని మీద అప్లికేషన్ పెట్టి ఒక 10 days 15 days వెయిట్ చేసి ఆఫర్ రాక ఆ యూనివర్సిటీ ఇబ్బంది పడాల్సిన అవసరం మా రీసోర్స్ తరఫు నుంచి అయితే ఎప్పటికీ స్టూడెంట్కి ఉండదు మేడం. ఒక్కసారి మీరు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ పాస్పోర్ట్ కానివ్వండి, 10th కానివ్వండి, 12th డాక్యుమెంట్స్ అండ్ యువర్ బీటెక్ సర్టిఫికేట్స్ లైక్ సెమిస్టర్ వైజ్ మెమోస్, సిఎంఎం, పీసీ, ఈ పాస్పోర్ట్ ఇవన్నీ తీసుకొని లెటర్ ఆఫ్ రికమెండేషన్లు ఒక 3 ఇవన్నీ తీసుకొని మన ఆఫీస్కి ఒక్కసారి విజిట్ అయ్యారంటే మీకు కావాల్సిన యూనివర్సిటీస్కి అప్లికేషన్ పెట్టి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ ఇన్ 2 days 2 daysలో ఆఫర్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా రీసోర్స్ నుంచి ఉంటుంది. దానితో పాటు మీకు ఆఫర్ వచ్చినట్టు ఆబ్వియస్గా ఫీజెస్ అన్ని మెన్షన్ అయ్యి వస్తాయి. యూనివర్సిటీ ఫీజు ఎంత, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అని చెప్పి ఆఫర్ లెటర్ ఉంటుంది. ఆఫర్ లెటర్లో ఫీజు అని మెన్షన్ అయ్యి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన రీసోర్స్ ఫిన్టెక్ డిపార్ట్మెంట్కి ఫైల్ మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంకుకి అప్లికేషన్ పెట్టాలనుకుంటారో, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉన్న బ్యాంకులు మీకు కావాలి, మీ సిబిల్కి తగ్గట్టుగా ఏ బ్యాంకులు అయితే మీకు ఆపర్చునిటీ ఇస్తున్నారో అవన్నీ మీరు వెరిఫై చేసుకొని మనకి 8.5% నుంచి స్టార్ట్ ఉంది మేడం. ఇక్కడ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5% నుంచి స్టార్ట్ ఉంది. స్టూడెంట్స్కి ఎటువంటి బ్యాంక్ 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సితో టైఅప్ అయినాం కాబట్టి వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్, ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్సెస్ పెట్టకుండా 100% ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా రీసోర్స్ తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుందండి? సపోజ్ ఇవాళ నేను మీ ఆఫీస్కి వచ్చాను మేడం, నాకు స్టార్టింగ్ ఫ్రమ్ సరే పాస్పోర్ట్ ఉందనుకుందాం, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్ టిల్ ద ఫైల్ క్లోజెస్, నువ్వు వెళ్ళిపోయింది అబ్బాయి నువ్వు వెళ్ళిపోతున్నావు లేకపోతే అమ్మాయి నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పడానికి మేడం మ్యాక్సిమం వచ్చేసరికి అంటే మీరు అన్నట్టు పాస్పోర్ట్ ఉన్న స్టూడెంట్కి అప్లికేషన్స్ పెట్టి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎగ్జాక్ట్గా 15-20 daysలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేయచ్చు, ఇంక్లూడింగ్ లోన్ టోటల్ మేడం ఎవ్రీథింగ్. లోన్ మ్యాక్సిమం 1 weekలో శాంక్షన్ లెటర్ తెప్పించేయచ్చు.